మీ జాబ్స్ పోబోతున్నాయి. ఎస్, మీరు ఏ ప్రొఫెషన్ అయినా అయి ఉండొచ్చు, కానీ 2025 ఎండింగ్ కల్లా మీలో చాలా మంది జాబ్స్ని ఏఐ రీప్లేస్ చేయబోతుంది. అంతవరకు ఎందుకు, ఈ వీడియో కూడా మోస్ట్లీ ఏఐ జనరేటెడ్ అయి ఉండొచ్చు. ఇలా అందరూ మిమ్మల్ని భయపెట్టడానికి ట్రై చేస్తున్నారు. సో నిజమేంటో తెలుసుకుందామని ఈ టాపిక్ మీద రీసెర్చ్ చేస్తూ హండ్రెడ్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంకా వీడియోస్ ని రిఫర్ చేస్తే కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. అదేంటంటే 2025 ఎండింగ్ కల్లా 97 మిలియన్ జాబ్స్ ఏఐ వల్ల క్రియేట్ అవుతున్నాయి. కానీ ఈ విషయం ఎవరు చెప్పట్లేదు. వీడియోలో మనం అసలు ఎవరి జాబ్స్ రీప్లేస్ అవ్వబోతున్నాయి, మన జాబ్ పోకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, అండ్ ఏఐ వల్ల జనరేట్ అయ్యే కొత్త జాబ్స్ ఏంటి, ఏఐ సైడ్ కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇలా ఏఐ గురించి ఉండే ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఈ వీడియోలో మనం ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. నేను ఎప్పుడు ఇలా చెప్పలే కానీ చాలా ఇంపార్టెంట్ వీడియో. కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉన్నా కూడా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. అండ్ ఈ టైం స్టాంప్ లో ఉన్న వీడియోని అసలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఇన్ని రోజులు మీరు ఏఐని చూసే పాయింట్ ఆఫ్ వ్యూ కంప్లీట్ గా చేంజ్ చేస్తుంది. సో నా పేరు భార్గవ్ అండ్ లెట్స్ గెట్ into the video. AI is not science fiction anymore. It's already very much present in our world. There are going to be job losses. I feel little more than that number you mentioned. All colleges and schools are very worried about ChatGPT. They don't know how to handle it. We've been introduced to artificial intelligence, so things are going to exponentially keep changing. Last 1 year నుంచి AI ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ChatGPT ఇంకా GitHub Copilot లాంటి AI డెవలపర్స్ ని రీప్లేస్ చేయగలవు. మిడ్జర్నీ, డాలీ లాంటి సాఫ్ట్వేర్స్ పెయింటర్స్ ని, ఫోటోగ్రాఫర్స్ ని రీప్లేస్ చేయగలవు. యాక్టర్స్ ని రీప్లేస్ చేయగలదు. డబ్బింగ్ ఆర్టిస్టులను కూడా రీప్లేస్ చేయగలదు. Companies are developing technologies that allow any actor to speak in any language, revolutionizing the dubbing market. ఒకసారి మ్యూజిక్ వినండి. ఈ మ్యూజిక్ కూడా ఏఐ జనరేటెడే. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ అన్ని జాబ్స్ని ఏఐ రీప్లేస్ చేయగలదు. కానీ ఇలా అవ్వటం ఫస్ట్ టైం కాదు. ఎవ్రీ టైం ఒక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు అది పాత జాబ్స్ని డిస్ట్రాయ్ చేసేది అండ్ కొత్త జాబ్స్ని క్రియేట్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్, ఏఐ కంటే ముందు మనకు బాగా తెలిసిన రెవల్యూషనరీ టెక్నాలజీ ఇంటర్నెట్ వచ్చిన స్టార్టింగ్లో కూడా ఆఫ్లైన్లో చేసే చాలా జాబ్స్ పోయాయి, లైక్ డబ్బావాలా, ఆఫ్లైన్ స్టోర్స్ ఎక్సెట్రా. కట్ చేస్తే ఇప్పుడు గూగుల్లో ఎంప్లాయ్ నుండి స్విగ్గీలో డెలివరీ బాయ్ వరకు ఇంటర్నెట్ వల్ల కొన్ని మిలియన్స్ ఆఫ్ జాబ్స్ జనరేట్ అయ్యాయి. సో ఏఐ కానీ ఇంటర్నెట్ కానీ ఇలాంటి టెక్నాలజీస్ అన్నిటిని జనరల్ పర్పస్ టెక్నాలజీ అని అంటాం. అంటే ఏ టెక్నాలజీ అయితే సొసైటీలో ఒక హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో, డిఫరెంట్ సెక్టార్స్లో దాని అప్లికేషన్స్ ఉంటాయో, అండ్ ఇన్నోవేషన్, ప్రొడక్టివిటీ, ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుందో వాటినే జనరల్ పర్పస్ టెక్నాలజీ అని అంటాం. ఈ గ్రాఫ్లో ఫస్ట్ నుండి వచ్చిన జనరల్ పర్పస్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే స్టీమ్ ఇంజన్స్, ఎలక్ట్రిసిటీ, కంప్యూటర్, ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా చాలా జాబ్స్ పోయాయి. కానీ ఇప్పుడు ఎగ్జిస్ట్ అవుతున్న 90% జాబ్స్ వీటి వల్లే క్రియేట్ అయ్యాయి. సో ఏఐ కూడా వీటిలాగే హిస్టరీ ఈజ్ గోయింగ్ టు రిపీట్ అగైన్ అండ్ అగైన్. సో ఎవ్రీ టైమ్ ఒక జనరల్ పర్పస్ టెక్నాలజీ వచ్చినప్పుడు 4 types ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళే ఎనేబులర్స్, అడాప్టర్స్, యూజర్స్, ఇగ్నోరర్స్. ఎనేబులర్స్ అంటే ఎవరైతే ఆ టెక్నాలజీని డెవలప్ చేస్తారో లేదా డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తారో వాళ్ళే ఎనేబులర్స్. సెకండ్ వన్ అడాప్టర్స్. వీళ్ళు వచ్చిన టెక్నాలజీకి అడాప్ట్ అయ్యి వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బ్లాక్ బస్టర్ అనే DVD రెంటల్ కంపెనీ ఉండేది. అప్పట్లో అదే ఆ మార్కెట్లో డామినేటింగ్ కంపెనీ. దానికి కాంపిటీషన్గా నెట్ఫ్లిక్స్ అనే ఒక చిన్న DVD రెంటల్ కంపెనీ ఉండేది. ఇంటర్నెట్ బూమ్ స్టార్ట్ అయ్యాక నెట్ఫ్లిక్స్ ఇంటర్నెట్కి అడాప్ట్ అయ్యి ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీసెస్ని తీసుకొచ్చింది. కానీ బ్లాక్ బస్టర్ మాత్రం ఇంటర్నెట్ బూమ్ని ఇగ్నోర్ చేసింది. కట్ చేస్తే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ నెట్వర్త్ వచ్చేసి $215 బిలియన్. కానీ బ్లాక్ బస్టర్ మాత్రం బ్యాంకరప్ట్ అయిపోయింది. సో అడాప్షన్ ఇస్ ద కీ. మనం కూడా నెట్ఫ్లిక్స్ లాగా వచ్చే చేంజెస్కి అడాప్ట్ అయితే మన జాబ్ సేవ్ చేసుకోవడం మాత్రమే కాదు, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. సో థింక్ స్కూల్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. వాళ్ళు ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేశారు. సో యూట్యూబ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ ఫ్రేమ్వర్క్ని అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఎనేబులర్స్. ఇందులో యూట్యూబ్ డెవలపర్స్, యూట్యూబ్ ఇన్వెస్టర్స్ అండ్ బిల్డర్స్ వీళ్ళందరూ వస్తారు. సెకండ్ వన్ అడాప్టర్స్. వీళ్ళు యూట్యూబ్కి అడాప్ట్ అయ్యి అప్పట్లో యూట్యూబ్ ఛానల్స్ని స్టార్ట్ చేసిన వాళ్ళు. ఇప్పుడు క్రోర్స్లో ఎర్న్ చేసే యూట్యూబర్స్ని మనం చూస్తూనే ఉన్నాం. యూట్యూబ్ డెవలపర్స్ తర్వాత యూట్యూబ్ వల్ల బాగా బెనిఫిట్ అయింది వీళ్ళే. నెక్స్ట్ యూజర్స్ అంటే మనమే, హూ కన్జ్యూమ్స్ కంటెంట్ ఇన్ యూట్యూబ్. నెక్స్ట్ లేట్ యూజర్స్. మనం యూజ్ చేసిన 2 to 3 years తర్వాత మన పేరెంట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ లాస్ట్ లెగార్డ్స్. వీళ్ళు మన గ్రాండ్ పేరెంట్స్. ఒక టెక్నాలజీ ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది అన్న టైంలో వీళ్ళు యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మనకి ఫ్రేమ్వర్క్ వల్ల అర్థమైంది ఏంటంటే ఎవ్రీ టైం ఒక జనరల్ పర్పస్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఎనేబులర్స్గా కానీ అడాప్టర్స్గా కానీ ఉంటే మనం మ్యాక్సిమం బెనిఫిట్ పొందొచ్చు. ఓకే, ఇప్పుడు ఏ విషయంలో మనం ఎనేబులర్స్గా ఉండాలా లేదా అడాప్టర్స్గా ఉండాలా అంటే
ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మీకు మ్యాథమెటిక్స్ ప్రోగ్రామింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎనేబులర్స్గా అవ్వచ్చు. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుండి హండ్రెడ్స్ ఆఫ్ AI టూల్స్ వచ్చాయి అండ్ ఫ్యూచర్లో కూడా రాబోతున్నాయి. కాబట్టి మీకు ఫుల్గా AI సైడ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మీరు AI సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వచ్చు, డేటా సైంటిస్ట్ అవ్వచ్చు, AI రీసెర్చ్ సైంటిస్ట్ అవ్వచ్చు, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అవ్వచ్చు అండ్ రోబోటిక్స్ ఇంజనీర్ కూడా అవ్వచ్చు. వీటన్నిటికీ ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉంటుంది. వీటన్నిటి గురించి ఇక్కడ మాట్లాడితే ఈ వీడియో సరిపోదు కాబట్టి సపరేట్ వీడియో క్రియేట్ చేస్తాను. ఆ వీడియోని మన AI ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నౌ కమ్స్ ద మెజారిటీ అడాప్టర్స్. ఒకవేళ ఆల్రెడీ మీకు ఒక ఎగ్జిస్టింగ్ జాబ్ ఉంది, ఆ జాబ్ పోకూడదు అనుకుంటే మీరు ఖచ్చితంగా అడాప్టర్గా ఉండాలి. సో అడాప్టర్స్గా ఉండడం ఎలా అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోండి. పేరు వినగానే ఏదో పెద్దగా ఉంటుంది కానీ ఏముండదు. గూగుల్లో సెర్చ్ చేస్తే గూగులింగ్ అంటాం, ఏఐలో సెర్చ్ చేస్తే ప్రాంప్టింగ్ అంటాం. సో ఆ ప్రాంప్ట్ని ఏఐకి అర్థమయ్యేలాగా కరెక్ట్గా అరేంజ్ చేసి బెస్ట్ అవుట్పుట్ జనరేట్ చేయడమే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే. ఇది నేర్చుకోవడానికి మీకు ఇంగ్లీష్ వస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. అంటే ఇప్పుడు మా జాబ్స్ మానేసి మేము ప్రాంప్ట్ ఇంజనీర్స్ అవ్వాలా అంటే కాదు. మీ జాబ్ మీరు చేసుకుంటూ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే అదే మీకు సూపర్ పవర్ లా ఉంటది. ఏఐ డైరెక్ట్ గా ఏం జనరేట్ చేయలేదు. ఖచ్చితంగా ఒక పర్సన్ ప్రాంప్ట్ ఇవ్వాలి. మంచి ప్రాంప్ట్ ఇస్తే మంచి అవుట్పుట్ ని జనరేట్ చేస్తుంది, చెత్త ప్రాంప్ట్ ఇస్తే చెత్త అవుట్పుట్ ని క్రియేట్ చేస్తుంది. సో మీకు ఒక శాంపుల్ చూపిస్తాను. లెఫ్ట్ ఇంకా రైట్ 2 ఇమేజెస్ ని ఏఐతో జనరేట్ చేసినవే. ఫస్ట్ వన్ కార్టూన్ లా ఉంది, సెకండ్ వన్ చాలా రియలిస్టిక్ గా ఉంది. లెఫ్ట్ సైడ్ ప్రాంప్ట్ చూస్తే చాలా సింపుల్ గా ఉంది, కానీ రైట్ సైడ్ ఇమేజ్ లో కెమెరా, లెన్స్, ISO, వైట్ బ్యాలెన్స్ ఇలా ప్రాంప్ట్ అనేది చాలా డెప్త్ గా ఉంది. సో ఇలాంటి ప్రాంప్ట్ ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ మాత్రమే ఇవ్వగలడు. ఒక నార్మల్ పర్సన్ కంట ఒక ఫోటోగ్రాఫర్ బెటర్ ఇమేజెస్ ని జనరేట్ చేయగలడు. ఎట్ ద సేమ్ టైం ఒక నార్మల్ పర్సన్ కంట ఒక వెబ్ డెవలపర్ ఏఐని యూజ్ చేసి బెటర్ వెబ్సైట్స్ ని బిల్డ్ చేయగలడు. సో ఏ దగ్గర నుండి బెస్ట్ అవుట్పుట్ క్రియేట్ చేయడానికి కూడా మీ డొమైన్ పైన ఉండే నాలెడ్జ్ చాలా అవసరం. సో మీరు ఈ ఫ్లో చార్ట్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ ఎప్పుడు డైరెక్ట్ గా ఏం జనరేట్ చేయదు. ఫస్ట్ ఒక హ్యూమన్ కి ఒక ఐడియా వస్తుంది, ఆ ఐడియాని ప్రాంప్ట్ రూపంలో ఏఐకి ఇస్తాడు, ఏఐ ఒక రిజల్ట్ ఇస్తుంది అండ్ హ్యూమన్స్ దానిపైన బిల్డ్ చేసి ఒక బెటర్ అవుట్పుట్ క్రియేట్ చేస్తాడు. ఆ ప్రాంప్ట్ ఇవ్వడానికి మీ ప్రొఫెషన్ యూజ్ అవుతుంది అండ్ దానిపైన బిల్డ్ చేయడానికి కూడా మీ ప్రొఫెషన్ అనేది యూజ్ అవుతుంది. ఏఐతో మనం మొత్తం చేసేలేము. Initial idea. It can give you a few layers that will help you build your design అన్నమాట. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీలో పోస్టర్స్ ని ఏఐతోనే జనరేట్ చేశాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టు పోస్టర్ ని ఏఐతో జనరేట్ చేయడానికి కూడా ఒక గ్రాఫిక్ డిజైనర్ పక్కా కావాలి. మరి తేడా ఏంటంటే ఇంతకు ముందు ఒక పోస్టర్ ని క్రియేట్ చేయడానికి 3 గ్రాఫిక్ డిజైనర్స్ కావాలి, కానీ ఇప్పుడు ఒక గ్రాఫిక్ డిజైనరే ఏఐని యూజ్ చేసి 3 గ్రాఫిక్ డిజైనర్స్ చేసే పనులని చేయగలడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఏఐ మన జాబ్ని రీప్లేస్ చేయదు. ఏఐ యూజ్ చేసే ఒక పర్సన్ మన జాబ్ని రీప్లేస్ చేస్తాడు. సో ఎవరో ఒక పర్సన్ ఏఐని యూజ్ చేసి మనల్ని రీప్లేస్ చేసే లోపు మనమే ఏఐ టూల్స్ ఇంకా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లాంటి స్కిల్స్ని డెవలప్ చేసుకొని ఆ రీప్లేస్ చేసే పర్సన్గా మారదాం. సో ఏఐ టూల్స్ మీద అవేర్నెస్ పెంచుకోండి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోండి, ఇర్రీప్లేసబుల్గా మారండి. మరి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎక్కడ నేర్చుకోవాలి బ్రో అంటే చాలా ఉన్నాయి. howtoprompt.in అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో ఫ్రీగానే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్పిస్తారు. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన ఏఐ ఛానల్ ఉంది కదా, దాంట్లో కూడా ఫ్యూచర్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వీడియోస్ రాబోతున్నాయి. ఏఐ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఇదే ఏఐ గురించి ఫుల్ డీటెయిల్డ్ అనాలిసిస్. ఈ వీడియో మీకు ఏఐ పైన ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెమైనా చేంజ్ చేసి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఒక చిన్న స్టోరీ చెప్పి లాస్ట్కి వీడియో ఎండ్ చేద్దాం. రామ్ ఇంకా భీమ్ అని 2 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక చీతా వచ్చింది. వెంటనే రామ్ షూలేస్ని కట్టుకుంటున్నాడు. అప్పుడు భీమ్ అడిగాడు, ఎందుకు షూలేస్ కట్టుకుంటున్నాం, మనం ఎలాగో చీతా కంటే ఫాస్ట్ పరిగెట్టలేం కదా అని. అప్పుడు రామ్ ఏమన్నాడంటే, నేను చీతా కంటే ఫాస్ట్గా పరిగెట్టాల్సిన అవసరం లేదు, నీకంటే ఫాస్ట్గా పరిగెడితే చాలు అన్నాడు. ఈ స్టోరీ మీనింగ్ అర్థమైతే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.